జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 26/4/2026 ఆదివారం వైశాఖల శుక్ల దశమి మొదలుకొని 2/5/2026 శనివారం వైశాఖ బహుళ పాడ్యమి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి మేషం, బుధుడు మేషరాశుల్లో, శుక్రుడు వృషభం, కుజుడు మీనం, చంద్రుడు సింహకన్య తులారాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. ద్వితీయ శుక్రుడు ఉండడం చేత కొన్ని పనులు జాప్యం మీద అయినప్పటికీ రిజల్ట్ మీ ఫేవర్లో రావడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి కొంచెం చిక్కుల నుండి బయటకు వస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కొన్ని సంకటమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం, చిన్న చిన్న చిక్కులు వచ్చేటట్టుగా ఉంటుంది. కాకపోతే వాటిని మీరు సమర్థవంతంగా వాటిని ఎదుర్కొనేటట్టుగా మీకు ఉంటారు. మీరు తెలివితేటలతోని ప్రదర్శిస్తారు. చాకచక్యంతో ఉన్న సమస్యలని పక్కకు తొలగించుకునేటట్టుగా మీరు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. మీ పిల్లలు వృత్తి ఉద్యోగాల్లో మరియు విద్యల్లో చాలా చక్కగా మంచి సీట్లు సంపాదించుకునేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు, పర్మిట్ కొరకు ఎదురు చూసేవారికి కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ జాప్యం మీద లేదా ఒక్కోసారి రెండోసారి ప్రయత్నం మీద సఫలీకృతం కావడం జరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. స్థిరాస్తులు కొనుగోలు అనేటువంటి విషయంలో కొంత ప్రణాళికలు వేస్తుంటారు. ఈ వారం దీర్ఘాలోచనలతో ఎక్కువగా ఉంటారు. కుటుంబ పోషణ కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, అభిషేకించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అనారోగ్య బాధలు లేదా అజీర్తి అటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేటట్టుగా ఉంటుంది. ఖర్చులు కొంచెం మీ అంచనాకు మించిన ఖర్చులు కావడం జరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయం లేదా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. మీ పిల్లలు కొంత దూరంగా ఉండి మీ సమీపంకు రావడం చేత కొంత సంతోషకరంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, రాజకీయ పరంగా ఉన్నవారికి కొంతమేర మీకు లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో తప్పకుండా మీకు గెలుపు ఉంటుంది. మంచి మార్కులు వస్తాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు గెలిచేటట్టుగా ఉంటాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి చాలా చక్కగా ఉంటుంది. అట్లానే ఉద్యోగ భద్రత అనుకోండి, పర్మనెంట్ అనుకోండి, లేదా ఇప్పుడు ఉన్న పొజిషన్ కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా ఈ వారం కనబడుతుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలలో కొంత సంతోషంగా ఉండేటట్టుగా గడుపుతారు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుందని తెలియజేయడమైనది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. రవి ఏకాదశ స్థానం, అట్లానే బుధుడు 1వ తారీఖు మే 1 నుంచి బుధుడు ఏకాదశ స్థానం ఉండడం మీకు అనుకున్న పనులని చక్కగా నెరవేరుతాయి. కొంచెం ఆలస్యమైనా జాప్యమైనా కూడా మీ రిజల్ట్స్ మంచి మీ వైపు ఉండేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయం లోపల కొంత పెండింగ్ పడేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. పని భారం, పని ఒత్తిడి పెరిగినప్పుడు కూడా మీ పేరు ప్రతిష్టలు వచ్చినట్టుగా మీరు సమకూర్చుకుంటారు. దాన్ని తీర్చిదిద్దుకునేటట్టుగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగులు కూడా సహకారం లభిస్తుంది. మీ పిల్లలు కూడా మంచి మార్కులు తెచ్చుకొని పేరు ప్రతిష్టలు తెచ్చేటట్టుగా ఉంటుంది. ఈ వారం ప్రమోషన్స్ కానీ లేదా మీ ఫేవర్లో ట్రాన్స్ఫర్స్ కూడా పొందేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాలను కూడా కొంత దాటేటట్టుగా ఈ వారం కనబడుతుంది.
భూ సంబంధమైనటువంటి వివాదాలకు కొంచెం దూరంగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, ఆర్థిక పుష్టి మీ ఫేవర్లో ఉంటుందని చెప్పవచ్చు. ఈ వారం అన్ని రంగాల వారికి కూడా శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం ఉంటుంది. శ్రమ ఉంటుంది, దాంతోపాటు తప్పకుండా మీ ఫేవర్లో ఫలితాలు, ఆర్థిక వృద్ధి ఉంటుందని ఈ వారం చెప్పడమైనది. అయినప్పటికీ కూడా మీ చెడు ఫలితాలు తొలగడానికి కొరకు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, లేదా గాయత్రి ఉపాసన, గాయత్రి జపం ఎక్కువగా చేయండి. కొంత మీకు ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొంత మామూలుగా ఉంటుంది. కొంత జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలలో కూడా కొంచెం మీ సామాన్లు భద్రంగా చూసుకోవాలి. నూతనమైనటువంటి వస్త్రాలు కానీ, నూతనమైనటువంటి వస్తువులను, విలువగల వస్తువులను కొని తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ అటువంటి సంబంధమైనటువంటి విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. మీ బంధువులతోని వాగ్వివాదాలకు కొంచెం దూరంగా ఉండండి. చర్చలకు దూరంగా ఉండాలి. ఏదో మాటల్లో ఉన్నప్పుడు మీ మాటను తప్పుగా దాన్ని భావించి కొంత మీ మీద ఆడిపోసుకోవడం అనేటువంటి జరిగేటట్టుగా ఉంటుంది. కనుక కొద్దిగా కొంచెం చక్కగా చాకచక్యంతో అప్రమత్తత ఉండాలి అని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. దూర బంధువులు కూడా మీ ఇంటికి రావడం, ఖర్చు అవ్వడం జరుగుతుంది. శుభకార్యాల లోపల పాల్గొనడం లేదా శుభకార్యాలోచనల కొరకు కొంత ఖర్చు పెట్టడం, ప్లాన్లు వేసేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. శుభకార్యాలోచనలో మీరుంటారు. కాకపోతే మీ ఇంట్లో సహకారం లభించక కొంత ఆందోళనకరంగా, కొంత విచారకరంగా ఉండేటట్టుగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనులలో, మాటల్లో కొంత ఆటంకంగా లేదా కట్ చేసేటట్టుగా ఉండడం చేత మీకు కొంత మనసు కొంచెం బాధాకరంగా ఉంటుంది. కనుక కొంత మీ దైవానుగ్రహం కొరకు మీరు తప్పకుండా పూజలు చేయండి. అవివాహితులకు కూడా కొంత మేరకు శుభవార్తలు వింటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొంచెం జాగ్రత్త మాత్రం అవసరం. ఈ వారం మీకు తప్పకుండా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన చేయండి, లేదా హనుమాన్ చాలీసా పఠించండి, లేదా మీ ఇష్టమైన దేవునికి అభిషేకము, అర్చన చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి కూడా ఈ వారం చాలా చక్కగా అన్ని పనులు నెరవేర్చుకుంటారు. భూ సంబంధమైనటువంటి వివాదాల నుండి తప్పుకుంటారు. స్త్రీలతోని కొంత జాగ్రత్త అవసరము. ఆచితూచి మాట్లాడాలి. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ట్రాన్స్ఫర్స్ మీ ఫేవర్లో రావడం జరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్త పరులే. అయినప్పటికీ కూడా కొంత చికాకుతోని మనసు ఆందోళనకరంగా ఉండడం చేత అనుకోని ఖర్చులలో మీరు చిక్కుకునేటట్టుగా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త అవసరం. భూ సంబంధమైనటువంటి వివాదాలు లేదా ఆర్థికపరమైనటువంటి వివాదాలకు కొంత దూరంగా ఉండడం, మధ్యవర్తిత్వం చేయకపోవడం చాలా ఉత్తమం. కుటుంబ విలువల కొరకు మీరు పాటుపడుతుంటారు. వాటిల్లో మీకు కొంత పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు లేదా మీ బంధువర్గం కూడా మిమ్మల్ని చాలా పొగిడేటట్టుగా, మిమ్మల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్ళేటట్టుగా ఉంటుంది. మీ పిల్లలు మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. భూ సంబంధమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. వీసా కొరకు సంప్రాప్తం అవుతాయి. ప్రమోషన్స్ వస్తాయి, లేదా ఉన్నతమైనటువంటి స్థానం, ప్రమోషన్స్ లేదా ఆర్థికపరమైనటువంటి విషయాల లోపల లాభసాటిగా ఉంటుంది. క్యాష్ రివార్డ్స్ అవార్డు కూడా వచ్చేటట్టుగా ఈ వారం మీకు ఉంటుందని చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత లాభసాటిగా ఉంటుందని చెప్పడమైనది. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకుంటారు. మే 1వ తారీఖు నుండి మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. భూ సంబంధమైనటువంటి వాల్యూస్ మీకు పెరుగుతాయి. అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకుంటారు. దైవానుగ్రహం మీ మీద ఉంటుంది. గ్రహానుకూల్యత కూడా కొంత
ఫేవర్లో ఉండేటట్టుగా వస్తున్నది. కనుక మీకు తప్పకుండా కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలు పొందుతారు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పరులే అయినప్పటికీ కూడా కొంత ఇంకా జాగ్రత్త అవసరము. ఖర్చులు అధికమవుతాయి. ఆచితూచి మీరు ఖర్చులు చేయాలి. లేకుంటే ఎన్నో అనుకానులు ఎక్స్పెండిచర్స్ మీ ముందు ఉంటాయి. కొంత ఆచితూచి మీరు వ్యవహరించాలి. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండాలి. మధ్యవర్తిత్వం వెళ్ళకండి. తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. పని భారం పెరుగుతుంది. పని భారం అంటే మీరు ఊహించనేటువంటి పని భారం పెరిగేటట్టుగా ఉంటుంది. మీకు దానితోని కొద్దిగా చికాకులతోని ఉండేటట్టుగా ఉంటుంది. కనుక మీరు ఎక్కువగా కొంచెం ఆలోచనలతో తగ్గించుకోవాలి. ఆర్థికపరమైనటువంటి పుష్టి మాత్రం ఉంటుంది. కుటుంబ విలువలు పెరుగుతాయి. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటారు. అవివాహితులకు కూడా కొంతమేరకు లాభసాటిగా ఉంటుంది. శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి. హనుమాన్ చాలీస చేయండి. మీకు చేయడానికి వీలు కాకున్నా, చేయబుద్ధి కాకున్నా దానికి తప్పకుండా మీరు తిరగబడి పఠించండి, పారాయణం చేయండి. తప్పకుండా ఎన్నో ఉపశమనాలు మీరు పొందుతారు. లాభసాటిగా వ్యవహారాలు అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా చక్కరైనటువంటి వారం అని చెప్పవచ్చు. ధనాదాయం పెరుగుతుంది. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్న విషయం మీకు ఫలిస్తుంది. ఆర్థికపరమైన చిక్కులు వెళ్ళిపోతాయి. కోర్టు చిక్కులు అనుకోండి, ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటకు వస్తారు. అన్ని రంగాల వారికి ఈ వారం చాలా చక్కరైనటువంటి వారం అని చెప్పవచ్చు. అనిశ్చితి తొలగుతుంది. ఉద్యోగ భద్రత పర్మనెంట్ కావడం జరుగుతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేటువంటి ఒక పని కావడం మీకు మనసు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉండేటట్టుగా ఈ వారం గడుస్తుంది. ఒక చిక్కుముడి విప్పుకొని చాలా సంతోషంగా ఈ వారం సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు. మీ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. విహారయాత్రలు లేదా తీర్థయాత్రలకు ఖర్చులు అధికమవుతాయి. మీ కుటుంబ విలువలు మీరు బాగా సంపాదించుకుంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు మీ బంధువర్గంలో మీరు పొందుతారు. అనేకమైనటువంటి విషయాలు మీకు అవగాహన ఉంటుంది కనుక వాటిల్లో కూడా మీకు పరిజ్ఞానంతో మీకు పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. మీ చేసేటువంటి పనిని, మీ విజ్ఞానాన్ని గుర్తిస్తారు, సమర్థిస్తారు. కనుక మీరు ఈ వారం అంతా శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మానసికమైనటువంటి రుగ్మతలకు గురికాక తప్పదు. చిన్న చిన్న విషయాల లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆర్థిక పరంగా మాత్రం కొంత మెరుగవుతుంది. మీ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానం లేదా ఉన్నతమైనటువంటి సీట్ల కొరకు ప్రయత్నం చేస్తుంటారు. మీరు వారికి బాగా సహకరించేటట్టుగా ఉంటారు. ఖర్చులు మాత్రం అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి మాత్రం విముక్తి పొందినా ఖర్చులు మాత్రం వైద్య సేవలకు మీకు కానీ మీ ఇంటి వారికి కానీ కొంత ఖర్చయ్యేటట్టుగా మాత్రం కనబడుతున్నది. మానసికమైనటువంటి ఆందోళనకు మాత్రం గురికాక తప్పదు. ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉండేటట్టుగా ఈ వారం గడిచేటట్టుగా ఉంటుంది. అయినప్పుడు కూడా రవి షష్టమ రవి కనుక కొంత శుభాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ విచారం ఉన్నప్పటికీ కూడా కొంత ఫేవర్లో మీ రిజల్ట్ రావడం, కొన్ని విషయాల లోపల ఎప్పుడూ ఆగిపోయినటువంటి పనులు కావడం, ఆర్థికపరమైనటువంటి పుష్టి దొరకడం, దైవానుగ్రహత మరియు ఈ గ్రహం అనుకూలంగా ఉండడం చేత కొంత ఆలస్యమైన కొంత లేట్ అయినా కూడా తప్పకుండా కొన్ని మీ ఫేవర్లో రిజల్ట్ రావడం చాలా సంతోషకరంగా మీరు గడుపుతారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి కనుక తప్పకుండా మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించండి, లేదా శివార్చన చేయండి, లేదా హనుమాన్ చాలీస పఠించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని మాత్రం పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. నడుంకు సంబంధించినది లేదా కడుపుకు ఉదరంకు సంబంధించినటువంటి చిన్న చిన్న బాధలు, నొప్పులు ఉండేటట్టుగా ఉంటుంది. చిన్న వైద్య సేవలతోని అవి సమసిపోయేటట్టుగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది. డాక్టర్లకు కానీ, లాయర్లకు కానీ, వృత్తి ఉద్యోగాలు ఉన్నవారికి మాత్రం
చాలా చక్కగా ఈ వారం గడుపుతారు. పేరు ప్రతిష్టలు కొరకు తహతలాడుతుంటారు. అట్లానే మీరు చేసేటువంటి పనుల లోపల మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటుంది. వాటన్నింటిని వచ్చేటట్టుగా మీరు ఆ సమయాన్ని తీర్చిదిద్దుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. గురువు సప్తమ గురువు, బుధుడు చతుర్థ బుధుడు ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చాలా ఉన్నతమైనటువంటి పుష్టి ఉంటుంది. అట్లానే మీ స్థిరాస్తుల విషయం లోపల కొంత ఆలోచనలతోని ప్లాన్లు వేసేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత ఇంప్లిమెంటేషన్ కొరకు ఈ వారం మీరు ప్లాన్లు వేసేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లో అట్లానే నిరుద్యోగులకు కొత్త వృత్తి లభించేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారు కూడా లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్స్ మరియు మీ ఫేవర్లో మీకు దగ్గర కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా వచ్చేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. విలువగల వస్తువులను కొని తెచ్చుకునేటట్టుగా ఈ వారం గడుపుతారు. బంధుమిత్రులు రాకతో నుంచి కొంత సందడిగా ఉంటుంది. లేదా మీరే మీ బంధువుల ఇళ్లకు వెళ్ళడం, అటువంటిది మొత్తం మీద కలయిక అనేటువంటిది జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కనుక ఈ వారం మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం కొంతమేరకు మీరు ఊహించినటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. మీరు ఆలోచనలకు చాలా సక్రమంగా ఆలోచించి మీరు దాన్ని పయనిస్తారు. తప్పకుండా సక్సెస్ దిశగా మీరు వెళ్తుంటారు. ఆర్థికపరమైనటువంటి పుష్టి ఉంటుంది. డబ్బు విషయంలో మీకు కొదువ ఉండదు. మనోవిచారం మాత్రం కొంత ఉంటుంది. ఏదో ఒకటి కోల్పోయినట్టుగా అనుకోండి, లేదా ఒక పనిని మేము ఫెయిల్ అవుతున్నాననేటువంటి భావన ఉంటుంది. కానీ ఎక్కడ ఫెయిల్ మాత్రం జరగదు. మీరు విచారం మాత్రమే మీకు మిగిలేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు చేసేటువంటి పనిని తప్పకుండా అందరు గుర్తించేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. ఈ వ్యవసాయ సంబంధించినటువంటి భూములు అనుకోండి, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీ ఫేవర్లో రిజల్ట్ వచ్చేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుందని చెప్పడమైనది. ఈ రాశి వారికి ఈ వారం కొంత మనోవిచారం ఉన్నప్పటికీ అన్ని రంగాలలో వారికి కూడా కొంత లాభసాటిగా, అన్ని రంగాల వారికి కొంత లాభసాటిగా ఉంటుందని చెప్పడమైనది. కనుక అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా చక్కగా గడుపుతారు. బంధుమిత్రులతోని కలయిక జరుగుతుంది. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా చాలా ఉత్సాహంతో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసేటువంటి ఒక పని జరిగేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల ఈ అగ్రిమెంట్లు కానీ, స్థిరాస్తులు కొనుగోలు విషయం లోపల ఈ వారం కొంత ముందుకు వెళ్తుంటారు. ధన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతనమైనటువంటి వస్తువులు కొనేటట్టుగా ఉంటుంది. దూరపు ప్రయాణాలు చేస్తారు. కొంత జాగ్రత్త మాత్రం అవసరం. మీ ఇంట్లో ఆర్థిక పరంగా చాలా ఎదుగుదల కనబడుతుంది ఈ వారం. మీ ఇంట్లో అంటే మీ వారికి కానీ లేదా మీ భార్యకు కళత్ర స్థానం, ఆ స్థానంకు సంబంధించిన వారికి మీకు ఈ వారం కొంత లాభసాటిగా, వ్యవహార అనుకూలంగా ఉండేటట్టుగా ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్న వారికి కూడా ఒక మంచి పొజిషన్ వచ్చేటట్టుగా కనబడుతున్నది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి లాభసాటిగా ఉంటుంది. ప్రమోషన్స్ లాభం వచ్చేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా అన్ని సదుపాయాలను సమకూర్చుకునేటట్టుగా ఈ వారం గడుపుతారు. అయినప్పటికీ కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఈ వారం ఉంటుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి వారం గత వారం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు మాత్రం కొంత కంట్రోల్లోకి వస్తాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత మెరుగుపడుతుంది. ఖర్చులు అధికమైనప్పటికి కూడా మీరు భయపడేటట్టుగా ఉండదు. ఆర్థికపరమైనటువంటి పుష్టి ఉంటుంది. ఖర్చులకు తగినట్టుగా మీకు డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలకు అనుకూలంగా వ్యవహారాలు మీరు సమకూర్చేటట్టుగా ఉంటుంది. అట్లానే మీ కుటుంబంలో కళత్ర స్థానం అంటే మీ భార్య కాదు లేదా భర్త, మీ కుటుంబంలో లేదా సభ్యులతోని కొంత వివాదాలకు దూరంగా ఉండడం, అనవసరమైనటువంటి చర్చలకు ఎక్కువగా ప్రొలాంగ్ డిస్కషన్స్ కొంత దూరంగా ఉంటే మంచిది.
అనవసరమైనటువంటి పేచీలో ఇరుక్కోకుండా ఉండాలని చూడాలి. మీరు కొన్ని ఖర్చులు అధికంగా ఉండేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్స్ కొరకు మీరు ప్రయత్నం చేస్తారు, కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ కూడా మీ ఫేవర్లో కాకుండా రావడం చేత కొంత మనసు కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం మితిమీరిగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ పెండింగ్లో పడుతుంది. కాకపోతే ఒకే ఒక్క పని మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక కోర్టు విషయం అనుకోండి, ఒక చర్చనీయాంశమైనటువంటి విషయం మాత్రం ఒక సక్సెస్ అయ్యి కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా మాత్రం ఈ వారం గడుపుతారు. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా శివార్చన చేయండి. కొంత తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. స్వస్తి.